హలో మిత్రమా, ఈ 1441 గురించి ఒక్క విషయమైనా చెప్పమని చెప్తున్నారు. దాని గురించి లక్షలో ఒక విషయం చెప్తున్నాను అనమాట. మనిషి పుట్టుక గురించి చెప్తున్నా. మనకి మనిషి ఎంత వాల్యూ, ఈ 1441 గురించి అనేది ఒక్క విషయం చెప్తున్నాను, వినండి. ఒకటి, మన ప్రాణం ఉత్పత్తి అయ్యేదానికి ఒక్క నిమిషం. దాని తర్వాత 4 days తర్వాత ప్రాణం ఉత్పత్తి చేసుకొని బలాన్ని పెంచుకుంటుంది. దాని తర్వాత మీకు ఇంకో విషయం చెప్పడం ఏమనగా 41 days తర్వాత ఆ ప్రాణ బింజం ఉత్పత్తి చేసుకొని బలంగా చేసుకున్న తర్వాత 41 days తర్వాత తన తల్లికి సందేశం పంపిస్తుంది. ఈ సందేశం 4 రకాలుగా ఉంటుంది తన తల్లికి అర్థమయ్యే దానికోసం. ఈ సందేశాలు ఇవి 4 ఏమి అనగా, ఒకటి ఒక అమ్మాయికి ఒకటి తల తిరగడము. రెండో విషయం వచ్చేసి అమ్మాయికి ఏదో తినాలా అనే ఆలోచన, ఏది తినాలా అని తెలియకుండా ఏదో తినాలని వాళ్ళ మనసు చెప్తూ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మూడోది వచ్చేసి వాంతింగ్లు అవి ఇవి అవుతూ ఉంటుంది. తన బిడ్డ తన తల్లికి చెప్పిన సందేశాలు ఇవన్నీ. నాలుగోది వచ్చేసి ఆ అమ్మాయి చాలా నీరసంగా ఎట్టెట్లో ఉన్నట్లు ఉంటుంది ఆ అమ్మాయికి. ఇవి 4 సందేశాలు తన బిడ్డ తన తల్లికి చెప్తుంది అనమాట 41 days తర్వాత. అప్పుడు తన తల్లి తెలుసుకుంటారు, నేను తల్లి కాబోతున్నాను అని. మనము ఒక సందేశం అన్న చెప్పమన్నారు కాబట్టేసి లక్షలో ఒకటి మాత్రమే చెప్తున్నాం. రియల్గా అంటే ఇంకా చెప్పేది చాలా దండిగా ఉంది, కానీ ఒక్క విషయం అన్నా చెప్పండి అనే ఉద్దేశంతోనే మనం చెప్తున్నాము. నెక్స్ట్ వీటి నుంచి కానీ 1441 గురించి నెక్స్ట్ బిడ్డ భూమి మీద వచ్చే లోపల ఇంకా ఎన్నిసార్లు వస్తుందో కానీ ప్రతిదీ మీరు కావాలనుకుంటే చెప్తే, మినిమం నాకంటూ ఇష్టం ప్రతి మంచి నాకు సపోర్ట్ చేసి ఈ 1441 గురించి మాకు కావాలా వీడియోస్ అని చెప్పేసి మినిమం 100 లైక్లు 100 కామెంట్లు పెట్టినా చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకో వీడియో అనేది మీకు రీచ్ చేస్తాను. ఈ కంపల్సరీగా నేను చెప్పేదల్లా 1441 గురించి మాత్రమే. అర్థమవుతుందా బ్రో? మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఒక కామెంట్ చేయండి. అంతకు మించి నేనైతే మీ గురించి ఏది అడగను. మీరు నాకు సపోర్ట్గా ఉన్నారు అంటే నేను రీచ్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి వీడియో ఒక మనిషి గురించి ఎట్లా ఏం కథ అనే దాని గురించి మొత్తం అంతా నేను చెప్పేది అంటే అర్థమయ్యే దానికోసం. కొందరికి చాలామంది పెద్దలు చెప్తే వినలే. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, కొత్తగా పిల్లలు పుట్టే వాళ్ళకి కానీ, ఒక మనిషికి వాల్యూ ఎంత, ఈ 4114 అనే దాని గురించి ఒక్క విషయమన్నా చెప్పండి అన్నారు కాబట్టేసి లక్షలో ఒక్క విషయం, లక్ష అనుకోండి, లక్షలో ఒక విషయం చెప్తున్నాను అనుకోండి. నెక్స్ట్ మీకు వీడియో కావాలంటే ఒక లైక్, సింపుల్గా ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టి, అన్న నాకు నెక్స్ట్ వీడియో వీటి నుంచి నాకు కావాలని అడిగినా పెడతాను, లేదంటే ఇంకోటైనా పెడతాను. చాలామంది పుట్టుక గురించి పెట్టమన్నారు, పెడుతున్నా అనుకో. నేను ఏదైనా చిన్నగా వాయిస్గా నేను 2 ఆటో ఇట్లా మాట్లాడుతున్నానంటే నాకు క్లారిటీగా మీరు ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి చెప్తే, ఒక్క కామెంట్ పెట్టినా కానీ కంపల్సరీగా మీకు వీడియో రీచ్ అనేది చేస్తాను అనమాట. అంటే దీంట్లో మనం చెప్తున్నది 100% నిజాలే చెప్తున్నాం. మేము సర్వే చేసి దాని తర్వాతే చెప్తున్నాం అనమాట. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఓకే, ఉంటా. డన్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ ఒక కామెంట్ అయినా చేయండి. నెక్స్ట్ వీడియో ఇడుస్తాను. డన్.